హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. మార్నింగ్ చెప్పాలి కానీ కొంచెం లేట్ అయిపోయిందండి. ఈరోజు మేము మాఘ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకుందామో చిన్న మినీ వ్లాగ్ ఫ్రెండ్స్. మీరు కూడా మాఘ స్నానాలు చేసే ఉంటారు, మాఘ పౌర్ణమి పూజలన్నీ కూడా చేసుకుని ఉంటారు. మేము ఎప్పుడు కూడా సముద్ర స్నానంకి వెళ్తాం, మీరు కూడా సముద్ర స్నానం చేసే ఉంటారు పక్క. మాఘ పౌర్ణమి అంటేనే సముద్ర స్నానానికి వెళ్తారు కదా. ఈసారి మాఘ పౌర్ణమి ఆదివారం వచ్చిందండి. చాలా విశిష్టత గల రోజు కదా, అంటే సూర్యభగవానికి ఇష్టమైన రోజు వచ్చింది. అందుకని మేము సముద్ర స్నానం ప్రతి సంవత్సరం వెళ్తాం. అలాగే ఈసారి కూడా ఈసారి 5:50కి అలాగా వచ్చింది కదండి మార్నింగ్. అందుకని లేట్గా బయలుదేరి ఇంటి దగ్గర పూజలు అవన్నీ చేసుకొని ఇంట్లో ఇంకా బయలుదేరిపోయాయి అనమాట. సముద్ర స్నానం చేసి అక్కడ మేము ఎప్పుడు కూడా శివలింగం చేసుకుంటాము. శివలింగం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి దీపాలు వెలిగించుకొని అక్కడ మా ఫ్రెండ్ నైవేద్యం పరమాన్నం కూడా చేసుకొచ్చిందండి. నైవేద్యం కూడా పెట్టేసి అక్కడ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, అలాగే లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటాం అనమాట. అవన్నీ చదివేసుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట ఎప్పుడు కూడా. కానీ ఈ సంవత్సరం మాధవదారి వెళ్ళి అక్కడ మాధవుని దర్శనం చేసుకొని సూర్యదేవాలయంకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి అనమాట. ఆటో బుక్ చేసుకున్నామండి, మనిషికి 150 అనమాట. అలా బుక్ చేసుకొని వెళ్ళిపోయి ఎప్పుడు మా లక్ష్మీ కారులో వస్తాం, కానీ మెంబర్స్ ఎక్కువ ఉండేటప్పుడు తన కారులో వీలు పడదనమాట. అందుకు ఇదిగోండి మాధవదారి చూడండి, అక్కడ స్నానానికి ఎంత పెద్ద లైన్ ఉందో. అసలు మాధవదారి అందరూ వెళ్తారనమాట యాక్చువల్గా. అక్కడ స్నానం చేయడానికి మేము కూడా వెళ్ళాము యాక్చువల్లీ, కానీ ఖాళీ లేదని చెప్పి మేము ఇంకా స్నానం చేయకుండా అక్కడ సముద్ర స్నానం చేశాం కదా, ఇక్కడికి వచ్చి కొంచెం బట్టలు మార్చుకొని కొంచెం నీళ్లు చల్లుకొని అక్కడ కూడా దీపాలు వెలిగించుకున్నామండి. ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకున్న తర్వాత అప్పుడు వరకు అసలు సూర్యభగవానుడు కనిపించలేదు, క్లైమేట్ బాగాలేదు కదా. అందుకని అక్కడ సూర్యభగవానుడు కనిపించాక అక్కడ కూడా దీపం చూపించుకొని సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఇంకా మేము మాధవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అసలు మాధవదారు అయితే కిక్కిరిసిపోయిందనమాట, అస్సలు ఖాళీ లేదు. బీచ్ కూడా అలాగే ఉంది, కానీ మేము బీచ్ అందరూ వెళ్ళే దారిలో కాకుండా మేము పాండురంగ ఆలయం వైపు వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది అనమాట. అక్కడ ఆ వెహికల్ ఏదైనా పెట్టేసుకొని మనం స్నానానికి వెళ్తే ఖాళీగా ఉంటుంది, అక్కడ బాగుంటుంది. ఇదిగోండి మాధవుని కూడా దర్శనం చేసుకున్నామండి. గోవింద గోవింద. చక్కగా మాధవుని దర్శనం కూడా లోపల అయిపోయిందండి. అక్కడి నుంచి సూర్యదేవాలయంకి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం అండి నేను రావటం. అరిలో దగ్గర ఉంటుంది, సింహాచలం భూమిలో అనమాట. ఇది కూడా రేపు పొద్దున్న ఇక్కడ కడతారంటే షెడ్ వేస్తారటండి. చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చి మనం ఏదైనా కోరికలు ఏమైనా అడిగితే తీరుతాయంటే మా ఫ్రెండ్ ఆ విధంగా తీసుకుని వెళ్ళింది. చూడండి సూర్యభగవాన్ మీరు కూడా దండం పెట్టుకోండి. ఓం ఆదిత్యాయ నమః. జపాకుసుమ సంకాసం కాసిపోయి మహాద్యుతం తమోరం సర్వపాపగ్నం ప్రణతోష్మి దివాకరం. అక్కడ ప్రసాదం కూడా పులిహోర తీసుకొచ్చారు. సింహాచలం ప్రసాదం అండి, ఎవరు వదిలితే చెప్పండి. చక్క ప్రసాదం కూడా తీసుకున్నాము. అక్కడ కూడా దీపాలు వెలిగించుకుని అక్కడ కూడా అన్నీ చదువుకొని వచ్చామండి. ఈరోజు ఇలాగా నా మాఘ పౌర్ణమి మా ఫ్రెండ్స్తో ఇలా జరుపుకున్నాం. ఇంటికి రాబోసరికి 10:30 అయిపోయిందండి. ఇలాగ అయిపోయిందనమాట మా మాఘ పౌర్ణమి. మీరు కూడా చాలా బాగా చేసుకునే ఉంటారు. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్యదేవాయ నమః.